ప్రైజ్ లార్డ్ అండి అందరికి. ఈ రోజు వచ్చేసి డే 27 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు వీడియోలో మనం నయోమి గురించి తెలుసుకోబోతున్నాం. నయోమి ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక మహిళ. ఒక సమయంలో కరువు వచ్చినప్పుడు ఆమె తన భర్తతో మరియు ఇద్దరు కుమారులతో కలిసి మరి మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ కొంతకాలం జీవించిన తర్వాత కాలం గడిచే కొద్దీ ఆమె జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. మొదట ఆమె భర్త చనిపోయాడు. తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయిన ఘటన మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా నయోమి తన కుటుంబాన్ని కోల్పోయింది. ఆమె హృదయం బాధతో నిండిపోయింది. ఆ సమయంలో ఆమె తిరిగి తన స్వదేశమైన బెత్లెహేమునకు వెళ్ళాలని నిర్ణయించింది. ఆ సమయంలో తన కోడళ్లను మరి మీ కుటుంబాలకు మీరు వెళ్ళిపోండి, మీ అమ్మ నాన్న దగ్గరకు మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు వారిలో ఓర్ఫా అనే కోడలు వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం నయోమిని వదలలేదు. నయోమి చాలా బాధలో ఉన్నప్పటికీ దేవుని మీద నమ్మకం పూర్తిగా వదలకుండా ఆమె రూతుతో కలిసి బెత్లెహేముకు తిరిగి వచ్చింది. అక్కడ దేవుడు వారి జీవితాలను మళ్ళీ ఆశీర్వదించినట్టు మనం బైబిల్లో చూసుకోవచ్చు. రూతు ఎప్పుడైతే మరి బోయాజును వివాహం చేసుకొని మరి ఉబేదు అనే ఒక కుమారుణ్ణి కని మరి ఆ కుమారుడు వల్ల నయోమి జీవితంలో మళ్ళా ఆనందాన్ని తీసుకొచ్చాడు. ఆ సమయంలో మరి ఆ వంశంలో తన తర్వాత దావీదు రాజు పుట్టాడు. నయోమి జీవితం మనకు ఒక గొప్ప సత్యం నేర్పిస్తుంది. జీవితంలో బాధలు మరి ఎలాంటి దురదృష్టకరమైన అవాంఛనీయమైన సంఘటనలు వచ్చినప్పుడు దేవుడు మనలను వదిలిపెట్టడు. కొన్నిసార్లు కష్టాల మధ్య దేవుడు కొత్త ఆశీర్వాదాలను సిద్ధం చేస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు నిరాశ పడకండి. దేవుడు మీ కథను ఇంకా పూర్తి చేయలేదు. దేవుని మహిమ ఉన్నప్పుడు మూసిన తలుపులు కూడా కొత్త మార్గానికి తెరవబడతాయి. మరి ఇదొచ్చేసి నయోమి లైఫ్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి రేపు మరొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. అప్పటి వరకు మరి వీడియోని లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అయ్యి మీ థాట్స్ కామెంట్ రూపంలో తెలియజేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.